Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis LTX classes anniversary month offer. మీకు 10,000 రూపీస్ డిస్కౌంట్తో పాటు ఈఎంఐ ఆప్షన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. 55,000కే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్లో జాయిన్ కావచ్చు. అండ్ 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ఉంది. కొత్త బ్యాచెస్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. అమ్మాయిలు ఎవరైనా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకు ఎక్స్ట్రా 10,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఉందంటే ఈ ఫీజు పైన ఎడిషనల్ 10,000. ఇది ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ అమ్మ, ఓన్లీ టిల్ టుమారో. రేపట్లోగా జాయిన్ అయ్యే అమ్మాయిలకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. వివరాలకి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఇవాళ కానీ రేపు కానీ పేమెంట్ చేస్తేనే ఈ ఆప్షన్ అమ్మాయిలకి మాత్రం వర్తిస్తుంది. అబ్బాయిలకి ఓన్లీ యానివర్సరీ మంత్ ఆఫర్ మాత్రం అందిస్తున్నాం. అలాగే యూపీఎస్సీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ 65,000కి మనం అందిస్తున్నాం. సేమ్ డిస్కౌంట్ ఉంది. అమ్మాయిలకి దీనిపైన కూడా ఎడిషనల్ 10% ఆఫ్, 65 పైన మళ్ళీ 10% డిస్కౌంట్. ఈఎంఐ ఆప్షన్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఈ ఆఫర్ ప్లస్ ఎడిషనల్ ఆఫర్ ఓన్లీ ఫర్ గర్ల్స్ యాజ్ ఉమెన్స్ డే స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇది రేపటి వరకు మాత్రమే. సేమ్ హోల్డ్స్ ట్రూ ఫర్ ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్నింటిపైన 10,000 డిస్కౌంట్తో మీకు 25,000కి లభిస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్. దీనిపైన అమ్మాయిలకి ఎడిషనల్ 10% డిస్కౌంట్ టిల్ టుమారో. సో ఇవాల్టి ఆర్టికల్ రోల్ అండ్ రెమిట్ అని చెప్పి రాశారు. సో ఈ వొకాబులరీ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. రోల్ అంటే తెలుసు, వాట్ ఈజ్ యువర్ రోల్, మీరు చేసేది ఏంటి అన్నట్టు. రెమిట్ అంటే వాట్ ఈజ్ ద ఏరియా అండర్ యువర్ కంట్రోల్, అంటే మీ కంట్రోల్లో ఉన్న ఆస్పెక్ట్స్ ఏంటి అనే మీనింగ్ రెమిట్. మామూలుగా రెమిట్కి వేరే వేరే మీనింగ్స్ కూడా ఉన్నాయి. రెమిట్ అనేది వర్బ్గా తీసుకుంటే మీనింగ్ ఏంటి, టు ట్రాన్స్ఫర్, రెమిటెన్సెస్ అంటాం, టు ట్రాన్స్ఫర్ ఫండ్స్. విదేశాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి మనీని పంపిస్తుంటారు చూడండి, దాన్ని రెమిటెన్సెస్ అంటాం. అలాగే ఇక్కడున్న వాళ్ళం విదేశాల్లో చదువుతున్న పిల్లలకి మనం పంపించే డబ్బులు కూడా రెమిటెన్సెస్ అంటాం. సో ఆ మీనింగ్ ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఉపయోగిస్తున్న మీనింగ్ ఏంటి, ఒక నౌన్ రూపంలో ఉపయోగిస్తున్నారు. నౌన్ అంటే ద ఏరియా అండర్ యువర్ కంట్రోల్, అంటే ఏరియా అంటే ఫిజికల్ ఏరియా అని కాదు, ఆస్పెక్ట్స్ మీ పరిధిలోకి ఏమొస్తాయి, విచ్ ఆర్ ద థింగ్స్ దట్ కమ్ అండర్ యువర్ కంట్రోల్, మీ కంట్రోల్లో ఉండే ఏరియా ఏంటి, ఆ మీనింగ్లో ఈ పదాన్ని వాడారు. సో ఎందుకు వాడారంటే ఒక కమిటీ గురించి, ఒక ప్యానెల్ గురించి. సుప్రీంకోర్టు ఒక ప్యానెల్ని అపాయింట్ చేసింది. ఆ ప్యానెల్ యొక్క పరిధి ఏంటి, ఆ ప్యానెల్ యొక్క రోల్ ఏంటి, ఏ విషయంలో, అదానీ కేసు, అదానీ హిండెన్బర్గ్ వ్యవహారంలో. సో ఒక సుప్రీంకోర్టు ఒక ప్యానల్ని అపాయింట్ చేసి మీరు స్టడీ చేయండి, రెగ్యులేటరీ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా, సెబీ ఏమైనా ఫెయిల్ అయిందా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పింది. సో వీళ్ళ యొక్క రోల్ ఏంటి, వీళ్ళ యొక్క పరిధి ఏంటి అనేది ఇక్కడ మనం అనాలిసిస్ చేస్తున్నాం. క్వశ్చన్స్ అరైజ్ ఓవర్ కోర్ట్ అపాయింటెడ్ ప్యానల్స్ రెమిట్ ఇన్ అదానీస్ కేస్. వాళ్ళ యొక్క పరిధి ఏంటి, వాళ్ళ యొక్క వాళ్ళు కంట్రోల్ చేసే ఏరియా ఏంటి అనే విషయం మనకు డిస్కస్ చేయబోతున్నాం. ఆ విషయంలో కొన్ని ప్రశ్నలు అనేవి వస్తున్నాయి అనేది దీని యొక్క మీనింగ్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు వెల్కమ్ అన్ఈక్వివోకల్లీ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఫార్మింగ్ ఎ కమిటీ టు లుక్ ఇన్ టు పాసిబుల్ రెగ్యులేటరీ ఫెయిల్యూర్ ఇన్ డీలింగ్ విత్ ద అలిగేషన్స్ దట్ ది అదానీ గ్రూప్ కంపెనీస్ ఫ్లౌటెడ్ నార్మ్స్ flouted norms in the securities market. సో బేసికల్గా అలిగేషన్స్ వచ్చాయి, అంటే ఆరోపణలు వచ్చాయి. ఏమని, అదానీ గ్రూప్ కంపెనీస్ నార్మ్స్ని ఫ్లౌట్ చేశాయి, అంటే ఉల్లంఘించాయి, ఫాలో అవ్వలేదు, వైలేట్ చేశాయి అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. సో అయితే దీన్ని డీల్ చేసే విషయంలో రెగ్యులేటరీ ఫెయిల్యూర్ ఉందా లేదా, అంటే సెబీ ఏమైనా ఫెయిల్ అయ్యిందా, తను చేయాల్సిన పని సక్రమంగా చేయకపోవడం వల్ల ఇది జరిగిందా లేదా అనే విషయాన్ని మీరు రీసెర్చ్ చేసి, మీరు ప్రోబ్ చేసి, ఇన్వెస్టిగేట్ చేసి చెప్పమని సుప్రీంకోర్టు ఒక కమిటీ ఫామ్ చేసింది. అయితే ఈ విషయంలో దాన్ని అన్ఈక్వివోకల్లీ, అంటే వితౌట్ ఎనీ డౌట్, ఏ డౌట్ లేకుండా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా దాన్ని ఆహ్వానించడం అనేది డిఫికల్ట్ అంటే కష్టం, అంత ఈజీ కాదు. అంటే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సూపర్గా చేసింది, సుప్రీంకోర్టు మంచి డెసిషన్ తీసుకుంది, ఈ వ్యవహారాన్ని మనకి ఎవాల్యుయేట్ చేయడం కోసం ఒక ప్యానెల్ అపాయింట్ చేసిందని చెప్పి చప్పట్ల కొట్టి ఆహ్వానించేలాగా లేదు ఈ విషయం. కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఆ ఇష్యూస్ ఏంటి, ఎందుకు మనం అన్ఈక్వివోకల్గా దాన్ని ఆహ్వానించలేకపోతున్నాము, సుప్రీంకోర్టు డెసిషన్ ఎందుకు స్వాగతించలేకపోతున్నాము. ఇక్కడ వెల్కమ్ అంటే స్వాగతించడం, ఆహ్వానించడం మీనింగ్, అంటే దట్ కరెక్టే అని చెప్పి చెప్పడం. అలా చెప్పలేని పరిస్థితి ఉందని ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. The court has done well to make it clear that the committee's constitution will not divest the Securities and Exchanges Board of India of its powers and responsibilities in continuing with its probe. So basically గా అదానీ వ్యవహారంలో మన
సో సెబీ వాళ్ళు ఆల్రెడీ ప్రోబ్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇదే వ్యవహారంలో సుప్రీంకోర్టు ఒక ప్యానల్ని అపాయింట్ చేసింది కదా. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? సో ఈ ప్రోబ్ సుప్రీంకోర్టు ప్యానల్ వచ్చింది కాబట్టి సెబీ ఇంకా తన ఇన్వెస్టిగేషన్ చేయడం ఆపేయాలనే ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ క్లియర్గా ఏం చెప్తుందంటే కోర్టు, ఇట్ హాస్ డన్ వెల్ టు మేక్ ఇట్ క్లియర్. ఒక విషయం స్పష్టంగా చెప్పింది, ఏమని? దట్ ద కమిటీస్ కాన్స్టిట్యూషన్, ఈ కమిటీని మేము ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో విల్ నాట్ డైవెస్ట్, సెబీ యొక్క పవర్స్ని అది రిమూవ్ చేసేది. డైవెస్ట్ అంటే రిమూవ్ చేసేయడం అనమాట. సో ఈ కమిటీ ఉంది కాబట్టి సెబీ యొక్క పవర్స్ పోతాయి, సెబీ ఇన్వెస్టిగేట్ చేయకూడదని లేదు. సెబీ కెన్ కంటిన్యూ డూయింగ్ ఇట్స్ ఓన్ ఇన్వెస్టిగేషన్, ఇట్స్ ప్యానల్ ఆల్సో విల్ డూ ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది. Plus, in addition, it has said SEBI should also investigate the charge that the companies fail to maintain the minimum public shareholding or disclose transactions involving రిలేటెడ్ పార్టీస్. సో ఇంకొక అలిగేషన్ ఏంటి, ఛార్జ్ ఆరోపణ ఏంటి అంటే ఈ అదానీ గ్రూప్ కంపెనీస్ అనేవి మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ని మెయింటైన్ చెయ్యలేదు అనే ఆరోపణ ఉంది. అది నిజమా కాదా మీరు వెరిఫై చేయండి అని ఒకటి. ప్లస్ ఇంకొకటి, రిలేటెడ్ పార్టీకి చెందిన ట్రాన్సాక్షన్స్ని డిస్క్లోజ్ చేయలేదు అనే ఆరోపణ కూడా ఉంది. ఆ విషయం కూడా సెబీ ఇన్వెస్టిగేట్ చెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక్కడ రిలేటెడ్ పార్టీ అంటే అర్థం ఏంటి? అదానీ గ్రూప్ యొక్క సబ్సిడరీస్ కావచ్చు, దానికి సంబంధమైన వాళ్ళ పేరెంట్ కంపెనీ. అదానీ గ్రూప్ అనేది పేరెంట్ కంపెనీ అయితే ఈ పేరెంట్ కంపెనీ కింద ఎన్నో పిల్ల కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ యొక్క సబ్సిడరీస్, అనుబంధ సంస్థలు ఉంటాయి. సో సమస్యలు ఎక్కడ వస్తాయంటే, ఇప్పుడు ఇది పేరెంట్ కంపెనీ, దాని యొక్క పిల్ల కంపెనీ ఇక్కడ ఉంది. ఈ పిల్ల కంపెనీ ఈ పేరెంట్ కంపెనీ షేర్స్ కొంటుంది అనుకోండి, అర్థమవుతుందా? పిల్ల కంపెనీ పేరెంట్ కంపెనీ షేర్స్ కొంటుంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అంటాం. సో ఇది మూడో వ్యక్తి అయితే ప్రాబ్లం లేదు, ఇది వాళ్ళకి సంబంధించిన ఇంకో కంపెనీ, అంటే ఒక కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ అదే కంపెనీ షేర్లు కొంటోంది అంటే దాన్ని మనం ఏమనాలి? రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అని చెప్పి అంటాం. సో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఇవి అనుమానాలు రేకెత్తిస్తాయి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు మనకి అదానీ పైన అలిగేషన్ ఏంటంటే, వాళ్ళ రిలేటెడ్ పార్టీస్కి వీళ్ళు డబ్బులు పంపించి ఆ కంపెనీస్తో వీళ్ళ షేర్స్ కొనిపించేసుకొని, సో ఒక్కసారిగా ఇదేంటి ఏం జరిగిపోతుంది, అదానీ గ్రూప్ షేర్లు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పి మార్కెట్లో ఒక బజ్ క్రియేట్ చేసి ఆ షేర్స్ బాగా పెరిగిపోయేలా చేశారు, స్టాక్ ప్రైస్ని మ్యానిపులేట్ చేశారని ఒక ఆరోపణ. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక దగ్గర ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో 100 ప్లాట్లు ఉన్నాయి. ఆ 100 ప్లాట్లో ఒక 10 ప్లాట్లో 20 ప్లాట్లో ఫస్ట్ వాళ్ళకి చెందిన వాళ్ళతోనే కొనిపించేసి, వాళ్ళతో ఎక్కువ రేట్లకి కొనిపించేసి మార్కెట్లో ఫుల్ బజ్ క్రియేట్ చేసి, ఎంత పెట్టి కొనేస్తున్నారు, వాడు కొంటున్నాడు, వీడు కొంటున్నాడు, రేటు పెరిగిపోతుందని మార్కెట్లో బజ్ క్రియేట్ చేస్తే వాళ్ళు పక్క తప్పుకుంటారు. వీళ్ళు 10 ప్లాట్లే కొన్నారు, ఆ రిమైనింగ్ 90 నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ పెట్టి కొనేస్తారు. సిమిలర్గా ఇలా అనమాట. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్, నార్మల్ ఇన్వెస్టర్స్కి ఒక ఉత్సాహాన్ని కలిగించడం కోసం రిలేటెడ్ పార్టీస్తో కొనిపించేసి బాగా బజ్ క్రియేట్ చేసేసి వదిలేశారు అనేది ఒక ఆరోపణ అనమాట. సో ఇలాంటివి బయటపడాలంటే ఏంటి? రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు డిస్క్లోజ్ చేయాలి. అంటే మాకు చెందిన సంస్థే ఇన్ని 100,000 షేర్లు కొనింది అని చెప్పి డిస్క్లోజ్ చేస్తూ ఉండాలి. అవి డిస్క్లోజ్ చేయలేదనేది ఒక ఆరోపణ. అది నిజమా కాదా మీరు వెరిఫై చేయండి అని చెప్పేసి సెబీకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. To the extent that it holds the regulator to its claim that it is already seized of the matter, as well as expands its remit to address squarely the allegation that funds controlled by related parties were used to manipulate stock prices, the order is quite welcome. So Supreme Court యొక్క ఆర్డర్ కొంతవరకు మనం 100% స్వాగతించదగినదే. టు ద ఎక్స్టెంట్, ఎంతవరకు అంటే టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ హోల్డ్స్ ద రెగ్యులేటర్ టు ఇట్స్ క్లెయిమ్. సో బేసిక్గా ఇక్కడ సెబీ ఏమంటుందంటే, ఇట్ ఈస్ ఆల్రెడీ సీజ్డ్ ఆఫ్ ద మ్యాటర్, విచ్ మీన్స్ ఇఫ్ యూ సే ఐ ఆమ్ ఆల్రెడీ సీజ్డ్ ఆఫ్ ద మ్యాటర్, విచ్ మీన్స్ ఐ ఆమ్ ఆల్రెడీ కన్సిడరింగ్ ద మ్యాటర్. నాకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది. ఏంటి? అదానీ గ్రూప్స్ పైన ఈ అలిగేషన్స్ అనేవి నేను ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాను, నా దగ్గరికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, వేఆర్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ద మ్యాటర్ అని సెబీ చెప్పింది. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. సో మీకు ఆల్రెడీ అలిగేషన్స్ పైన మీకు వచ్చింది కాబట్టి, కంప్లైంట్స్ వచ్చాయి, మీకు ఆల్రెడీ తెలుసు అంటున్నారు కాబట్టి, సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ రెమిట్ని ఎక్స్పాండ్ చేయండి. రెమిట్ అంటే మీ పరిధిని ఎక్స్పాండ్ చేయండి. ఈ అలిగేషన్స్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పి ఆరోపణ ఉంది. సో దాన్ని కూడా మీరు కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసి సెబీ మస్ట్ సబ్మిట్ ఇట్స్ ఫైండింగ్స్ టు సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ ప్యానల్. సో సెబీ తన ప్రోబ్ని కంప్లీట్ చేసి సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ ప్యానల్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి
మన సుప్రీంకోర్టు చెప్పింది. ఈ విషయం వరకు ద ఆర్డర్ ఈస్ క్వైట్ వెల్కమ్, ఎందుకంటే సెబీ పనిని సెబీ చేయనిచ్చేలాగా ఎంకరేజ్ చేస్తుంది, మధ్యలో తలదూర్చట్లేదు. However, a relevant question is whether a committee headed by a former Supreme Court judge is needed at all. అసలు ఈ సుప్రీం కోర్టు జడ్జ్ హెడ్గా ఉన్న ఈ కమిటీ అసలు అవసరమా లేదా అనేది పెద్ద క్వశ్చన్. సెబీ హ్యాస్ బీన్ ఆస్క్డ్ టు షేర్ ఇట్స్ ఫైండింగ్స్ విత్ ద ప్యానల్. మరి సెబీనే మొత్తం అంతా చేసేసి ఆ ఫైండింగ్స్ అన్ని ప్యానల్కి సబ్మిట్ చేయమని చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ ఇఫ్ ద కమిటీ కెన్ అవాయిడ్ గోయింగ్ ఇన్ టు ద ఛార్జెస్ ఆన్ ఇట్స్ ఓన్ బిఫోర్ ఇట్ కెన్ కన్ఫర్మ్ ఆర్ రూల్ అవుట్ రెగ్యులేటరీ ఫెయిల్యూర్. మీకు అర్థమవుతుంది అక్కడ. ఇట్ ఈస్ డౌట్ఫుల్ దట్ ఇఫ్ ది కమిటీ కెన్ అవాయిడ్ గోయింగ్ ఇన్ టు ద ఛార్జెస్ ఆన్ ఇట్స్ ఓన్. సో ఇక్కడ మొత్తం సెబీనే రీసెర్చ్ చేసి కనుక్కొని ప్యానల్కి సబ్మిట్ చేయమని చెప్తున్నారు. ప్యానల్కి ఏం చెప్పారు? రెగ్యులేటరీ ఫెయిల్యూర్ ఉందా లేదా చెప్పండి. రెగ్యులేటరీ ఫెయిల్యూర్ అంటే అర్థం ఏంటి? సెబీ ఫెయిల్ అయిందా లేదా అని చెప్పాలి. మరి సెబీ ఫెయిల్ అయిందా లేదా చెప్పాలి అంటే సెబీ ఫైండింగ్స్ మీదే ఆధారపడతారా? ప్యానల్ అనేది వేరేగా ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? మీరు ఆలోచించండి ఒకసారి. సో మనకి ఇక్కడ ఒక ప్యానెల్ ఉందమ్మా. సో ఈ ప్యానెల్కి ఏం చెప్పారు? ఇది సెబీ అనేది మనకు ఆర్గనైజేషన్. సో ఒక అదానీ గ్రూప్ ఒక తప్పు చేసింది అనేది ఆరోపణ. సో ఈ తప్పు చేశారా లేదా ఏంటి అనేది సెబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఒక పక్క. ఇంకో పక్క ప్యానెల్కి ఏం చెప్పారు? ఈ ఓవరాల్ ఇష్యూలో సెబీ యొక్క ఫాల్ట్ ఏంటి, రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఏమైనా ఫెయిల్ అయిందా లేదా మీరు చెప్పండి అని వీళ్ళకి చెప్పారు. ప్లస్ ఏమంటున్నారు? సెబీ చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మళ్ళీ వీళ్ళకే సబ్మిట్ చేయమని చెప్తున్నారు. సో సెబీ సబ్మిట్ చేసినప్పుడు తనను తాను కాపాడుకునేలాగా తన తప్పేమీ లేదు అన్నట్టుగా సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు ఇండిపెండెంట్గా ఇష్యూని ఎవాల్యుయేట్ చేయాలన్న ఆలోచన వస్తుంది కదా. అది అక్కడ రాస్తుంది. The cause may have been better served if the court had chosen to monitor SEBI's inquiry by seeking progress reports. ఈ హడావిడంతా చేసే బదులు డైరెక్ట్గా నాకే సబ్మిట్ చేయండి, సుప్రీంకోర్టుకి మీరు నేను మానిటర్ చేస్తాను, మీరు నాకు సబ్మిట్ చేయండి అని అడిగితే సరిపోయేది. ఈ హడావిడి ఉండేది కాదు. అండ్ ఇట్ మే హ్యావ్ టేకెన్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇఫ్ నెససరీ టు అసెస్ ద ఫైనల్ అవుట్కమ్. ఒకవేళ కోర్టుకి అర్థం కాకపోతే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని అర్థమయ్యేలా చెప్పమని ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోవచ్చు. ది అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్యానల్స్ వర్క్, ఈ ప్యానల్కి ఇంకో వర్క్ ఇచ్చారు. ఏంటది? సజెస్టింగ్ మెజర్స్ టు స్ట్రెంథన్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని స్ట్రెంథన్ చేయడానికి మెజర్స్ కూడా సజెస్ట్ చేయండి అని చెప్తున్నారు. కుడ్ హ్యావ్ బీన్ లెఫ్ట్ టు ది లెజిస్లేచర్. అదేదో లెజిస్లేచర్కి వదిలేస్తే సరిపోయేది. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని ఇంకా బెటర్ చేయాలి, లూప్ హోల్స్ని ఫిక్స్ చేయాలంటే దానికి ఇంకా ఫర్దర్ డిస్కషన్ జరగాలి. ఒక ప్యానల్ చెప్పేది కాదు అది. సో అది పార్లమెంట్లో చర్చ జరిగి లెజిస్లేచర్కి వదిలేయాల్సింది అనవసరంగా ప్యానల్కి చెప్పారని టాపిక్. ఆల్సో ద కోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ ద ప్యానల్స్ రిపోర్ట్ ఇన్ ఎ సీల్డ్ కవర్ ఈజ్ డిసప్పాయింటింగ్. రిపోర్ట్స్ ఫైండింగ్స్ అనేది సీల్డ్ కవర్లో అడుగుతోంది, ఓపెన్గా కాదు. సో సీల్డ్ కవర్ అనేది కోర్టు మాత్రమే చూస్తుంది, పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. The fate of similar committees, the one on Pegasus for instance, does not inspire confidence about the outcome. ఎప్పుడైతే సీల్డ్ కవర్ జూరిస్ప్రూడెన్స్ వస్తుందో, సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయండి అని చెప్తారో అవి ఏమవుతాయి అనేది ఎవరికి తెలియదు. ఇంతకుముందు పెగసస్ స్పైవేర్ పైన కూడా ఇలాగే కమిటీ చేశారు, అది ఏం జరిగిందో ఎవరికి తెలియదు, సీల్డ్ కవర్లోనే మొత్తం తేలిపోయింది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫైనల్ రిజల్ట్ బాగుంటుంది అన్న కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది మనకి ఇన్స్పైర్ అవ్వదు, కలగట్లేదు అనేది చెప్తున్నారు. The order also asked the committee to ascertain the causal factors that led to volatility in the market. అసలు బేసికల్గా మార్కెట్లో ఇంత వాలటైలిటీ ఎందుకు వచ్చింది? సో అదానీ గ్రూప్ గురించి అలిగేషన్ వచ్చాక ఒకసారిగా మన స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయాయి. వాలటైల్ అంటే విపరీతంగా పెరిగిపోవడం, విపరీతంగా తగ్గిపోవడం, స్థిరత్వం లేకుండా బాగా అన్స్టేబుల్గా ఉండని వాలటైలిటీ అంటారు. సో ఏంటి, ఎందుకు ఇంత కాజల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇంత వాలటైలిటీ రావడానికి కారణం ఏంటి అని కూడా కమిటీని అడుగుతోంది సుప్రీంకోర్టు ఆర్డర్. ద సివియర్ లాసెస్ సఫర్డ్ బై రిటైల్ ఇన్వెస్టర్స్ ఫాలోయింగ్ ద హిండెన్బర్గ్ రివిలేషన్స్ షుడ్ నాట్ బికమ్ ఎ రెడ్ హెరింగ్ టు డైవర్ట్ అటెన్షన్ ఫ్రమ్ ది కాండక్ట్ ఆఫ్ ది కంపెనీస్. సో బేసికల్గా ఏమవుతుందంటే ఇక్కడ రెండు మూడు విషయాలు. ఒకటి, ఇది కంపెనీ. సో కంపెనీ కొన్ని తప్పులు చేస్తుంది, రైట్? లైక్ ఫ్లౌట్స్ నామ్స్ని ఫ్లౌట్ చేయడం లాంటి తప్పులు చేస్తుంది. ఇది తెలియకపోతే ఏ గొడవ ఉండదు. అండ్ సమ్వన్ ఫౌండ్స్, ఈ కంపెనీ ఎవరు? అదానీ. సో అదానీ మీద అలిగేషన్ ఏంటి? కొన్ని తప్పు నామ్స్ ఫ్లౌట్ చేసిందని. సో దీన్ని ఒక రీసెర్చ్ కంపెనీ హిండెన్బర్గ్ దీన్ని రివీల్ చేసింది బయటికి. అయితే ఐడియల్గా ఈ విషయం ఎవరికి తెలియాలి? సెబీకి తెలియాలి. సో ఇప్పుడు సెబీ నామ్స్ ఫ్లౌట్ చేసిన విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయింది? నిజంగా రెగ్యులేటరీ ఫెయిల్యూర్ ఉందా లేదా కనుక్కోవాలనేది ఒక ఆస్పెక్ట్.
రెండోది అసలు నిజంగానే నామ్స్ ఫ్లౌట్ చేసిందా, లేకపోతే ఈ కంపెనీ వాడి స్వార్థం కోసం అదానీ గ్రూప్ మీద అలిగేషన్స్ వేసి, బికాస్ దిస్ కంపెనీ ఇస్ ఎ షార్ట్ సెల్లర్. షార్ట్ సెల్లర్ అంటే అర్థం ఏంటంటే దే సెల్ ద స్టాక్స్ ఫస్ట్ అండ్ దెన్ బై దెమ్ లేటర్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం ఫస్ట్ కొని తర్వాత అమ్ముతాం. సో యూ బై లో అండ్ సెల్ హై, దట్ ఈస్ హౌ యూ గెట్ ప్రాఫిట్. అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. షార్ట్ సెల్లింగ్ ఈజ్ ఆపోజిట్. ఫస్ట్ యూ సెల్ షేర్స్ దెన్ యూ బై. అంటే నువ్వు హైలో అమ్ముతావు, లోలో కొంటావు. నువ్వు హైలో అమ్మి లోలో కొనాలంటే అర్థం ఏంటి? నువ్వు అమ్మినప్పుడు రేట్ ఎక్కువ ఉండాలి, నువ్వు కొన్నప్పుడు తగ్గాలి. అంటే ఇప్పుడు నువ్వు షార్ట్ సెల్లర్కి ఎప్పుడు బెనిఫిట్ అంటే, ఈరోజు ఒక షేర్ కొనేస్తాడు, అదే కంపెనీ మీద ఒక అలిగేషన్ వేసాడు అనుకోండి, ఒక్కసారిగా దాని రేట్లు పడిపోయాయి అనుకోండి, ఈరోజు ఒక షేర్ అమ్మేస్తాడు, ఇప్పుడు ఒక 100 షేర్లు తను అమ్మేశాడు. మీకు అడగొచ్చు, సార్ షేర్స్ లేకుండా అమ్మొచ్చు అంటే అమ్మొచ్చు. షార్ట్ సెల్లింగ్ అంటే మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్నవే అమ్మడం కాదు, మన దగ్గర లేకపోయినా మనం అమ్మొచ్చు. కానీ ఆ రోజులోపు మనం వాటిని తిరిగి కొనేయాలి. మార్నింగ్ అమ్మేశారనుకోండి, ఈవినింగ్ కల్లా కొనాలి. స్క్వేర్ ఆఫ్ అంటారు దాన్ని. సో నీ దగ్గర షేర్స్ లేకుండా కూడా నువ్వు అమ్మొచ్చు, కానీ ఈవినింగ్ కల్లా, క్లోజింగ్ అవర్స్ కల్లా నువ్వు కొనాల్సి ఉంటుంది అనేది పాయింట్ అక్కడ. సో ఈ అమ్మేవాడు ఎప్పుడు ఏం కోరుకుంటాడు? నేను అమ్మినప్పుడు ఎక్కువగా అమ్మేశాను, నేను కొనే టైం కల్లా రేట్లు తగ్గిపోవాలని కోరుకుంటాడు. సో రేట్లు తగ్గిపోవాలని కోరుకుంటాడు కాబట్టి దాని మీద నిజంగానే అలిగేషన్స్ వేసి, నింద వేసి, మార్కెట్లో న్యూస్ స్ప్రెడ్ చేసి తగ్గిపోయాక ఈ లాభం పొందడానికి చేశాడా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. సో వీడు చేసిన నిజంగా తప్పుడు అలిగేషన్సా లేదా నిజమైన అలిగేషన్సా, ఇవన్నీ తేలాలి. ఇదంతా తేలాలి. అది మన స్టోరీ. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాసెస్లో స్టాక్స్ పడిపోయాయి. ఈ రివీల్ చేసాక ఏమవుతాయి? స్టాక్స్ పడిపోతాయి, అందరూ అమ్మడం మొదలెట్టేస్తారు. ఈ ఎప్పుడైతే స్టాక్స్ పడిపోతాయో రిటైల్ ఇన్వెస్టర్స్, ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు, దే లూజ్, వాళ్ళు నష్టపోతారు. సో ఫోకస్ అంతా ఈ నష్టాల మీదకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, రిటైల్ ఇన్వెస్టర్స్ బాగా నష్టపోయారు, సివియర్ లాసెస్ వాళ్ళు ఫేస్ చేశారు అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో షుడ్ నాట్ బికమ్ ఏ రెడ్ హెరింగ్. రెడ్ హెరింగ్ అంటే సంథింగ్ దట్ టర్న్స్ అవే ఫ్రమ్ ది సెంట్రల్ మ్యాటర్. అసలు మ్యాటర్ నుంచి అటెన్షన్ని పక్కకు తీసుకెళ్ళిపోయేది. మార్కెట్ ఎందుకు వాలటైల్గా ఉంది, అంతంత పడిపోవడం ఏంటి, రోజుకి అంతంత పడిపోకుండా ఆపగలుగుతామా, ఇలాంటి ఆస్పెక్ట్స్ పైనకి ఫోకస్ వెళ్ళిపోతుంది. అది ఇంపార్టెంటే కాదంటే, ఒకే రోజు 20% పడిపోవడం, 30% పడిపోవడం అలా కాకుండా దాన్ని ఏమైనా ఆపగలుగుతామా, ఫిల్టర్స్ పెడతామా, ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఈ యాంగిల్లో ఒకవైపు డిస్కషన్ అవుతుంది. సో ఈ డిస్కషన్ అనేది ఒరిజినల్ డిస్కషన్ నుంచి అటెన్షన్ లాగేస్తుంది. అలా అవ్వకూడదు అంటున్నాడు. ఒరిజినల్ డిస్కషన్ ఏంటి? కండక్ట్ ఆఫ్ ద కంపెనీస్ యొక్క కండక్ట్ అనేది ప్రాపర్గా ఉండాలి, వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వాలి, రూల్స్ని ఫ్లౌట్ చేయకూడదు అనేది ఒరిజినల్ థింగ్. దాని నుంచి ఈ జనాలు లాస్ అయిపోతున్నారు, ఒక్క రోజులో ఎంత పడిపోవడం ఏంటి, ఈ వాలటైలిటీ ఏంటి అనే డిస్కషన్, దీని నుంచి అటెన్షన్ని దూరంగా తీసుకెళ్లకుండా చూసుకోవాలనేది పాయింట్. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ సెబీస్ ఫంక్షన్స్. ఇన్వెస్టర్స్ని కాపాడడం సెబీ యొక్క ఫంక్షన్. బట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ట్రూ దట్ నో మెజర్ కెన్ బి ఏ గ్యారంటీ అగెన్స్ట్ మార్కెట్ ఫోర్సెస్ రియాక్టింగ్ సెన్సిటివ్లీ టు డెవలప్మెంట్స్. కానీ ఎవరు ఆపలేరు. ఇప్పుడు సార్ బయట ఏదైనా న్యూస్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న మనకి ఎయిర్పోర్ట్ వచ్చేస్తున్న సరికి ఒకసారి అందరికి కొండ మొదలెడతారు. దాన్ని నువ్వు ఆపగలుగుతావా? ఆపలేవు, రైట్? అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అనుకో, నువ్వు కొన్నావు, క్యాన్సిల్ అయిపోయింది అన్నారు అనుకో, ఒకసారి అమ్మడం మొదలెడతారు, రేట్లు పడిపోతాయి. దాన్ని మనం ఆపలేం. ఏదైనా న్యూస్ వచ్చిందంటే పాజిటివ్ న్యూస్ అయితే దాని రేట్లు పెరుగుతాయి, నెగిటివ్ న్యూస్ అయితే రేట్లు తగ్గిపోతాయి. నెగిటివ్ న్యూస్ అయితే అందరూ టెన్షన్ పెడతారు, అమ్మడం మొదలెట్టేస్తారు, తగ్గిపోతాయి. సో దీన్ని మనం ఆపలేం. ఎంత మనం ట్రై చేసినా సరే నో మెజర్ కెన్ బి ఏ గ్యారంటీ. వాలటైలిటీని మనం కంట్రోల్ చేయలేము, రైట్? సో దెర్ ఈజ్ అన్ ఇన్హెరెంట్ అండ్ పర్పెచువల్ రిస్క్ ఇన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటేనే రిస్క్ అనేది ఉంటుంది. రైజ్ అవుతుంటాయి, పడుతుంటాయి. ఇది ఇట్స్ నాట్ ఎఫ్డీ కదా. ఇవాళ డబ్బులు పెట్టాము, ఓన్లీ పెరగడమే కానీ తగ్గడం ఉండదు అనేది ఉండదు. పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. పర్పెచువల్గా, కంటిన్యూస్గా, లైఫ్ లాంగ్ రిస్క్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అడ్రస్డ్ ఫ్రమ్ ఎ రెగ్యులేటరీ వ్యూ పాయింట్ బై వేరియస్ మీన్స్. రెగ్యులేటరీ వ్యూ పాయింట్ నుంచి అది ఎలాగ అడ్రస్ చేస్తారో ఆ రిస్క్ని, ఒకటి ప్రిస్క్రైబింగ్ నార్మ్స్, రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టడం ద్వారా, మ్యాండేటింగ్ డిస్క్లోజర్స్, ఎవ్రీ 3 monthsకి మీ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, ఇలాంటివన్నీ డిస్క్లోజర్ చేయమని మ్యాండేట్ చేయడం. టు సెట్టింగ్ అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్. అప్పర్ లిమిట్ పెట్టండి, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్స్ పెట్టడం. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అంటే ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఆ రోజు 10% కంటే పెరగదు, దీన్ని సర్క్యూట్ ఫిల్టర్ అంటారు. లేదా 10% కంటే తగ్గదు, లేదా 5% కంటే పెరగదు, 5% కంటే తగ్గదు. అంటే ఏ కంపెనీ మీద అయితే ఎక్కువగా న్యూస్ బయట స్ప్రెడ్ అయ్యి వాలటైల్ అయిపోతుందో, విపరీతమైన వైల్డ్ మూమెంట్స్ వస్తున్నాయి స్టాక్ ప్రైస్లో, అలాంటప్పుడు ఏం చేస్తారంటే సర్క్యూట్ ఫిల్టర్ పెడతారు, ఎక్స్చేంజెస్ పెడతాయి అనమాట. 5% లేదా 10% లేదా 20%, అప్పుడు అంతకు మించి పెరగడానికి ఉండదు. 20% టచ్ అయిందంటే మరి అంతకంటే పెరగకుండా ఆపేస్తారు. అలాగా ఇట్ మే బీ ఎక్స్పీడియంట్ ఫర్ ది అదానీ గ్రూప్ అండ్ ది గవర్నమెంట్
విచ్ ఆల్సో వాంట్స్ దిస్ కాంట్రవర్సీ టు బ్లో ఓవర్ సూన్. బేసికల్గా ఇప్పుడు అదానీ గ్రూప్ కావచ్చు లేదా గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా ఇట్ మే బీ ఎక్స్పీడియంట్ అంటే ప్రాక్టికల్ ఆర్ యూస్ఫుల్. ఏ విషయంలో? టు హైలైట్ ఇన్వెస్టర్ లాసెస్ సో దట్ ఎ క్విక్ ఎగ్జోనరేషన్ ఈజ్ ఎన్ష్యూర్డ్ బై పుట్టింగ్ ద బ్లేమ్ ఆన్ అన్ ఎలీజ్డ్ ప్లాట్ అగెన్స్ట్ ది కంట్రీ అండ్ ఇట్స్ కార్పొరేట్ ఛాంపియన్స్ బై అన్ ఇనిమికల్ షార్ట్ సెల్లర్. ఇక్కడ గవర్నమెంట్కి అదానీ గ్రూప్కి కోరిక ఎలా ఉంటుందంటే, ఒక హార్మ్ఫుల్ షార్ట్ సెల్లర్ వచ్చి న్యూస్ ఇలా స్ప్రెడ్ చేస్తున్నాడు, వీడి న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల విపరీతమైన మనకి వాలటైలిటీ వచ్చేస్తుంది, దానివల్ల రిటైల్ ఇన్వెస్టర్స్ లాస్ అయిపోతున్నారు. అంటే ఇన్వెస్టర్స్ లాసెస్ పైన టూ మచ్ ఫోకస్ పెట్టి వీడు ఇలా చేయడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి, ఇది దేశం పట్ల విదేశీ కంపెనీలు విదేశీయులు చేస్తున్న కుట్ర అని చెబితే అటు అదానీ గ్రూప్కి ఇటు గవర్నమెంట్కి తలనొప్పి వదిలేస్తుంది. అర్థమవుతుంది? ఇట్ మే బీ ఎక్స్పీడియంట్ అంటే ప్రాక్టికల్, వాళ్ళకి ప్రాక్టికల్గా అది యూస్ఫుల్. ఈ తలనొప్పి అనేది మనకు ఉండదు, మనకి హెడ్ఏక్ అనేది ఉండదు. ఎన్నాళ్ళరా బాబు ఈ గోల అంతా వదిలేస్తే తలనొప్పి ఉండదు. ఈ ప్రతిపక్షాలు తినేస్తున్నాయి, ప్రాణాలు తీసేస్తున్నాయి. అర్థమవుతుందా? ప్రాణాలు తీసేస్తున్నాయి. సో ఈ ఇష్యూ తొందరగా అయిపోతే బెటరు. సో బ్లేమ్ అంతా విదేశాల మీద పెట్టేస్తే బెటర్ అనేది వాళ్ళ ఉద్దేశం అలా ఉంటుంది. కానీ ద కోర్ట్స్ ఫోకస్ షుడ్ బీ ఆన్ సెబీస్ కండక్ట్. కోర్టు ఫోకస్ దేనిపైన ఉండాలి? సెబీ కండక్ట్ మీద అండ్ ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ మీద, ప్రిజర్వింగ్ విచ్ అలోన్ కెన్ ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ మార్కెట్ మ్యానిపులేటర్స్. సో సెబీకి ఆ పవర్స్ ఉంటేనే, సెబీ చేతిలో ఆ ప్రొటెక్ట్ చేసే పవర్స్ ఇండిపెండెన్స్ ఉంటేనే, గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ అనేది సెబీ ఫంక్షనింగ్ విషయంలో లేకుండా దానికి ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ చేసే అథారిటీ ఉంటేనే, ఒకవేళ నిజంగా అదానీ గ్రూప్ ఏమైనా తప్పు చేస్తే అది సెబీ హైలైట్ చేస్తేనే ఓవరాల్గా లాంగ్ టర్మ్లో మనకి మార్కెట్ మ్యానిపులేషన్స్ నుంచి ఇన్వెస్టర్స్ని మనం కాపాడగలుగుతాము. నిజంగా అదానీ తప్పు చేసిందేమో ఆ ఆస్పెక్ట్ కూడా ఉంది కదా. మనం ప్రతిసారి కూడా నేషనల్ ఇంట్రెస్ట్ జాతి ప్రయోజనాలు అని చెప్పేసి మన ఇండియన్ కంపెనీ చేసింది కాబట్టి నేను సపోర్ట్ చేస్తానంటే, మరి నష్టపోయింది కూడా ఇండియన్సేగా. అదే కంపెనీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఇండియన్సే. అదానీ డబ్బున్నోడు, పెట్టిన ఇన్వెస్టర్స్ పేదవాళ్ళు, వీళ్ళు మిడిల్ క్లాస్లో, వీళ్ళు కొద్దిగా సంపాదించుకుని పెట్టుకుంటారు. సో ప్రతిదాన్ని విదేశీయులు కుట్ర అని చెప్పి తోసేయకుండా నిజాలు నిగ్గు తేల్చడం అనేది మంచిది. నిజాలు నిగ్గు తేల్చాలంటే సెబీకి ఇండిపెండెన్స్ ఉండాలి, గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండకూడదు. దాన్ని ఎన్ష్యూర్ చేయాల్సిన బాధ్యత కోర్టు పైన ఉంది. సో కోర్టు ఫోకస్ అంతా కూడా సెబీ యొక్క కండక్ట్ మీద కూడా ఉండాలి. సెబీ సరిగ్గా చేస్తుందా లేదా ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫీరెన్స్తో, ప్రభుత్వ జోక్యంతో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆపేస్తోందా అనేది కూడా చూడాలి అనేది ఫైనల్గా చెప్తున్నారు. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. మీకు నాలెడ్జ్ లేకపోతే యూ మైట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. అండ్ స్టాక్ మార్కెట్స్ ఎలా ఫంక్షన్ అవుతాయి ఏంటని నేను వీలైనంత వరకు మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తూ చెప్పాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో యూపీఎస్సీ బిగినర్స్కి ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చమ్మా. కేవలం 10,000 రూపాయలకే మీకు వస్తుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అమ్మాయిలకి ఎక్స్ట్రా 10%. సో యూ గెట్ ఇట్ ఫర్ 9,000. మీకు 1,000 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుందమ్మా. గర్ల్స్ 9,000కే మీరు పొందొచ్చు. అన్ని కోర్సెస్ పైన కూడా రేపటి వరకు ఈ ఆఫర్, ఉమెన్స్ డే ఆఫర్ అనేది ఉంది. టేక్ కేర్, బాయ్.